అల్లూరు జిల్లా చింతూరు ఎక్సైజ్ స్టేషన్ ఎదుట గిరిజనులు ఆందోళన చేపట్టారు. రాత్రి సమయంలో మహిళను ఒంటరిగా స్టేషన్లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొడ్డుగూడానికి చెందిన గిరిజన మహిళ కార్యక్రమానికి హాజరై వస్తుండగా నాటుసారా ఉందంటూ ఎక్సైజ్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం చింతూరు ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. రాత్రి అయినా కూడా విడిచిపెట్టకపోవడంతో ఆ గ్రామానికి చెందిన గిరిజన యువకులు ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. బారికి చేస్తాం. ఒక లేడీని తీసుకొచ్చి కనీసం 6 గంటల తర్వాత ఇట్లా ఉంచకూడదు సార్. రూల్స్ తనకి భర్త కూడా లేడు, అలాంటి లేడీని తీసుకొచ్చి ఇంత నైట్ ఇక్కడ ఉంచడం అనేది బాబా ఇక్కడ కాదు, ఆఫీసర్ పక్కన ఉంటారు. మరి ఆఫీసర్ కూడా రావాలి కదండి. భలే మాట్లాడతావు. రేపు మాత్రం ధర్మ చేస్తాం ఇక్కడ ఐటీలో వాటి పక్క బారికి చేస్తాం. ఒక లేడీని తీసుకొచ్చి కనీసం 6 గంటల తర్వాత ఇట్లా కానీ మళ్ళీ తీసుకెళ్లి ఆ బాటిల్ ముందు పెట్టి ఫోటోలు తీసి వచ్చారు అంతే. అంటే అలా చేయొచ్చు సార్? అది కాదండి, ఇప్పుడు ఏం చెప్పండి. ఆమె ఏం చెప్తుంది? భలే మాట్లాడతావు. మహిళా కానిస్టేబుల్ లేకుండానే గిరిజన మహిళను స్టేషన్లో నిర్బంధించడంపై అధికారులను నిలదీశారు. ఇక తక్షణం మహిళను విడిచిపెట్టకుంటే చింతూరు ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో ఎక్సైజ్ సిబ్బంది ఆ గిరిజన మహిళను విడిచిపెట్టారు. మద్యంతో దొరకడంతోనే గిరిజన మహిళను స్పెషల్ ఫోర్స్ అధికారులు పట్టుకుని తమకు అప్పగించారని చింతూరు ఎక్సైజ్ ఎస్ఐ స్వామి చెప్పారు. భలే మాట్లాడతావు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, లక్ష్మీదుర్గ అల్లూరు జిల్లాకు సంబంధించి చింతూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఒక గిరిజన మహిళను ఒంటరిగా స్టేషన్ లో ఉంచడంపై గిరిజనులు అర్ధరాత్రి సమయంలో ఆందోళనకు దిగారు. అంటే బొడ్డుగూడెంకి చెందిన ఒక గిరిజన మహిళ నల్లకుంట తమ బంధువుల ఇంటికి వెళ్లి ఒక కార్యక్రమానికి వెళ్లి నల్లకుంట గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఎక్సైజ్ పోలీసులు ఆ మహిళను నాటుసారా ఉందనే నెపంతో ఆ గిరిజన మహిళను చింతూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రిపూట కూడా ఆ గిరిజన మహిళను చింతూరు ఎక్సైజ్ స్టేషన్ లోనే ఉంచడంతో ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు కూడా వచ్చి చింతూరు ఎక్సైజ్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఆందోళన చేపట్టారు. అంటే గిరిజన మహిళను ఒంటరిగా ఎక్సైజ్ స్టేషన్ లో ఉంచారు. ఎక్సైజ్ స్టేషన్ లో కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేరు. అటువంటి నేపథ్యంలో ఒక గిరిజన మహిళను ఎక్సైజ్ స్టేషన్ లో ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. ఎక్సైజ్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు తీరుకు నిరసనగా కూడా గిరిజనులు అర్ధరాత్రి సమయంలో ఆందోళన చేపట్టారు. అంటే ఏజెన్సీ ప్రాంతమైన చింతూరుకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు ఆగడాలు ఎక్కువైపోయి దీనికి సంబంధించి ఎక్సైజ్ పోలీసుల తీరును కూడా నిరసిస్తూ చింతూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేస్తామని గిరిజనులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే గిరిజనుల ఆందోళన నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు కూడా స్పందించి చింతూరు ఎక్సైజ్ స్టేషన్ లో ఉన్న గిరిజన మహిళను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా అర్ధరాత్రి సమయంలో ఆ మహిళను తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఒక గిరిజన మహిళను ఎక్సైజ్ స్టేషన్ లో అర్ధరాత్రి సమయంలో ఎలా బంధిస్తారు, రాత్రి సమయంలో ఎలా ఉంచుతారు అనేది గిరిజనులు ఆందోళన చేపడుతున్నారు. తమ గిరిజన సాంప్రదాయానికి సంబంధించి ఒక కార్యక్రమానికి మహిళ ఇల్లొస్తున్న సమయంలో తమ దగ్గర ఎటువంటి నాటుసారా లేదు. అయినప్పటికీ కూడా ఎక్సైజ్ అధికారులు మహిళను ఒంటరిగా తీసుకువెళ్లి ఎక్సైజ్ స్టేషన్ లోనే రాత్రిపూట కూడా నిర్బంధించారు, ఎక్సైజ్ స్టేషన్ లో ఉంచారనేది కూడా గిరిజనులు వాపోతున్నారు. దీనికి సంబంధించి తాము ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేస్తాము. రాత్రిపూట ఎక్సైజ్ స్టేషన్ లో ఒక మహిళను ఒంటరిగా ఉండడం, మహిళా కానిస్టేబుల్ కూడా లేని తీరును ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేస్తామని గిరిజనులు చెప్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రాజబాబు.